హాయ్ అండి, నేను మీ రుచిత. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి జ్యూస్ అండి. సపోటాతో జ్యూస్ చేసిన. నేనైతే 3 సపోటాస్ తీసుకున్నా, అట్లా చిన్న సైజు మిక్సీ జార్లో వేసేసుకున్నా అండి. పొట్టు తీసుకొని నెక్స్ట్ 1 కప్పు పాలు. అండ్ నేను పొద్దున మరగబెట్టిన పాలు అవి, మళ్ళీ ఏం మరగబెట్టలేను. కావాలంటే మీరు పచ్చి పాలు పోసుకోవచ్చు, పర్లేదు. 4 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను నేను, చిన్న స్పూన్స్తోని. నాకైతే షుగర్ సరిపోయింది. మీరు మరీ ఎక్కువ తింటా అంటే 1 స్పూన్ వేసుకొని సరిపోతుంది. నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నా అది కరెక్ట్ క్వాంటిటీ అండి. మీరు కూడా అంతే తీసుకోండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అసలు అనుకోలే ఇంత బాగా అవుతుందని. ఇంత బాగా అయింది. జ్యూసీ మస్తు మిక్సీ మంచిగా వేసుకొని ఇట్లా తాగేసారు అనుకోరు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా హెల్దీ జ్యూస్ అండి. హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. బయట అనుకోని ఇవే జ్యూసులు 10-20 రూపాయలు, వాళ్ళు ఏం తాగినట్టు కూడా ఉంటుంది. మనం హోమ్ మేడ్ చేసుకున్నాం అనుకో, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు, మనం కూడా ఇష్టంగా తాగవచ్చు. ఇంకా నైట్ పూట తాగచ్చు. ఇప్పుడు డైటింగ్ వాళ్ళు ఉంటారు కదా, డైట్ చేసేవాళ్ళు, వాళ్ళు నైట్ పూట 1 గ్లాస్ తాగితే మస్తు అండి. ఫ్రూట్స్ తిని 1 గ్లాస్ జ్యూస్ అయినా అంటే మిక్స్ ఇట్లా పట్టేసుకొని తాగినా బెస్ట్. చాలా చాలా బాగుంది. సపోటా జ్యూస్ ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కి ఆల్ అనే బటన్ క్లిక్ చేసి నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి, కొన్ని బాదం వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, ఒకవేళ ఉంటే మీ దగ్గర. నేనైతే ఏం వేసుకోలేదు, కానీ చాలా బాగుంది. షుగర్, పాలు, సపోటా ఎంత బాగుందంటే నేను టేస్ట్ చేసి చూపిస్తున్నా చూడండి. చాలా చాలా బాగుంది, మంచిగా హెల్తీగా అండి. ఇట్లాంటివి జ్యూసెస్ ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో మెయిన్ జ్యూసెస్, ఇంకా ఎనీ స్వీట్ ఐటమ్స్ ఇట్లా కూల్గా ఉంటేనే తాగబుద్ధి అవుతుంది సమ్మరు. కాబట్టి నేను ఇట్లా జ్యూస్ చేసుకున్నాను. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ అండ్ టేక్ కేర్.